దేవునికి స్తోత్రం. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, క్రైస్తవులకి శ్రమకాలం అని అంటూ ఉంటారు. కానీ శ్రమకాలం కాదని, శ్రమల ధ్యాన కాలం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభు మన కొరకు పడినటువంటి శ్రమలను ధ్యానం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకివ్వబడిన యొక్క రక్షణ విలువను తెలుసుకోవడానికి, రక్షణను కాపాడుకోవడానికి, దేవుల్లో నిలిచి ఉండడానికి, రుణం తీర్చుకోవడానికి, ప్రభు మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగానికి కనీసం కొందరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగితే కొంతైనా దేవుని దగ్గర మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే ఈ శ్రమల ధ్యాన కాలం, ఇది శ్రమల ధ్యాన కాలం. ఈ శ్రమల ధ్యాన కాలంలో నియమాలు చాలామంది రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ నియమాల్లో ఈ 40 రోజులు మాత్రమే నీసు తినకూడదని, నీసు కూరలు తినకూడదని, మాంసం సంబంధమైనవేవి తినకూడదని కొంతమంది, స్త్రీలైతే పువ్వులు పెట్టుకోకూడదని కొంతమంది, రకరకాలుగా కొన్ని ఈ 40 రోజులకే పరిమితమయ్యే నియమాలు. త్రాగుబోతులేమో ఈ 40 రోజులు త్రాగకుండా ఉండాలని, ఇక రకరకాలుగా నియమాలు పెట్టుకుంటారు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, ఇది దేవుని సన్నిధిలో దేవునితో గడపడానికి ఒక అవకాశం అనే విషయాన్ని మర్చిపోకూడదు. కొంత సమయమైన ఈ శ్రమల ధ్యాన కాలములో ప్రభు మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాదాల దగ్గర కొంత సమయం గడపడానికి ఒక అవకాశం. అలాగని 40 రోజులు మాత్రమే కాదు, బ్రతుకు కాలమంతా కూడా, బ్రతుకు కాలమంతా 365 రోజులు సంవత్సరం అంతట్లో కూడా క్రైస్తవులకి ఈ శ్రమల ధ్యాన కాలమే. ఏదో 1 రోజు 2 రోజులు 40 రోజులు కాదు. ఈ 40 రోజులు అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే, గతంలో రోమన్ క్యాథలిక్ వాళ్ళ ఆధ్వర్యంలో చర్చలు నడిచేటప్పుడు సంఘానికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళకు ఒక క్రమం అనేది పెడితే వాళ్ళు సంఘానికి వస్తారన్న ఉద్దేశంతో ఈ 40 రోజులు శ్రమల ధ్యాన కాలం, లెంట్ డేస్ అంటారు. ఈ లెంట్ డేస్ అనేది ఏర్పాటు చేసి సంఘానికి, ఆ విశ్వాసులకి ఒక క్రమంగా సంఘానికి వచ్చే అలవాటుని వాళ్ళు ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. అదేం తప్పు కాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ శ్రమల ధ్యాన కాలం లేక ఇది లెంట్ డేస్ చెయ్యాలా, బైబిల్ ఎక్కడన్నా ఉందా అని అంటుంటారు. బైబిల్ ఎక్కడా లేదు. కానీ దేవుడిచ్చే ప్రతి అవకాశం, అది ఏ విధము చేతనైనను బైబిల్లో దేవుడిచ్చిన అవకాశం, మన జీవితంలో దేవుడిచ్చిన అవకాశం. కనుక ఈ అవకాశాన్ని బట్టి ప్రార్థనకి రావడంలో తప్పులేదు, ప్రార్థన చేసుకోవడంలో తప్పులేదు. ఒక నియమం అనేది పెట్టుకుంటే ఆ నియమాన్ని బట్టి ప్రార్థనకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక నా ఈ నియమాన్ని పెట్టుకున్నా, మనసులో ఒక తీర్మానం చేసుకోవడానికి, మనసును నిబ్బరం చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి. కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది సుఖోపవాసం అనగా ఆరోగ్యాలు సహకరించకపోవడం వలన మరి కొంత సమయం, ఒక 6 గంటల ఉపవాసం, కొంతమంది 12 గంటల ఉపవాసం, ఇలాగ నిర్ణయించుకుని ఆ 12 గంటలు ఏమీ తినకుండా ఉండడం, ప్రార్థనలో ఉండడం. కేవలం ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు, కానీ ఉపవాసం ఎంతసేపు ఉన్నామో అంతసేపు ప్రార్థనలో ఉంటే మాత్రం ఆశీర్వాదకరం. కనుక ఏమీ తినకుండా త్రాగకుండా ఉండడం కూడా మంచిదే. అయితే ఒక విధంగా చెప్తే ఈ ఉపవాసం అనేది 40 రోజుల ఉపవాసం మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఆ మోషే సినాయి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ సినాయి కొండ మీదకి దేవునితో ఉన్న సహవాసం, అందుకే ఉపవాసం దేవునితో సహవాసం. ఆ 40 దినాలు ఆ సినాయి కొండ మీదకి వెళ్ళి ఆయన భోజనము చేయలేదట, నీళ్లు త్రాగలేదు. అంత కఠినంగా ఉపవాసం చేశాడు. అది దేవుని ఏర్పాటును బట్టి చేయబడినటువంటి ఉపవాసం. బైబిల్ గ్రంథంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవి దేవుని ఏర్పాటు లేక దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయం అని చెప్పచ్చు. మొదటిగా మనం చూస్తే మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తున్నాం. 2 పర్యాయాలు
ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు, దేవునితో గడిపాడు, దేవుని సన్నిధిలో గడిపాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభూతిలోకి వచ్చాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఏలియా 40 దినాలు ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి చేరి దేవుని స్వరాన్ని విన్నట్లుగా ఏలియా యొక్క అనుభవంలో చూస్తూ ఉన్నాం. మూడోదిగా చూసినట్లయితే నినివే పట్టణస్థులు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళ చెడు మార్గాలన్నింటినీ కూడా విడిచిపెట్టేశారు, వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ కేవలం ఈ 4 రోజులు 40 రోజులు కాదు, కానీ జీవితకాలం అంతా ఈ నినివే వారు యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ నినివే వారు ఏం చేశారు? తమ చెడు నడతలు మానుకొనగా. ఉపవాసం అంటే ఏం చేయాలి? చెడు నడతలు మానుకోవాలి, పాపపు మార్గాలు విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. చూడండి 9వ వచనంలో అంటున్నాడు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకొని వాళ్ళను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొని వాళ్ళను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. కాబట్టి చెడు మార్గాలు మానేయాలి, దుర్మార్గాలు మానేయాలి, బలాత్కారాలు మానేయాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుని కనికరాన్ని పొందడానికి నినివే పట్టణస్థులు యోనా యొక్క సమాచారాన్ని బట్టి, ప్రకటనను బట్టి వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకున్నారు. అది ఉపవాస ప్రార్థన యొక్క సార్థకత. ఏదో ఉపవాసం ఉన్నాము అని చెప్పి కొంతమంది రకరకాలుగా వారి యొక్క బలహీనతలను బట్టి కొంతమంది ఎక్కువసేపు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నారు అనుకోండి. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దుర్మార్గం మానేయాలి, చెడు నడతలు మానేయాలి, పాపం మార్గం విడిచిపెట్టాలి. అది అసలైన ఉపవాసం. ఏదో బూడిదలో కూర్చుని గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుంటే ఉపవాసమా అన్నట్టుగా కాకుండా, ఎందుకంటే చాలామంది ఉపవాసం ఉన్నట్టుగా పైకి ఆచార సంబంధంగా ఉంటారు, అంతరంగం మాత్రం దేవునికి అంగీకారంగా అనుకూలంగా ఉండదు. ఈ నినివే పట్టణం వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ మీదకి వచ్చే కీడుని తప్పించుకున్నారు. ఉపవాసంలో ఉన్న గొప్పతనం అది. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా ఉంది. అయితే అక్కడ నీళ్లు విషయంలో చెప్పలేదు, కానీ ఆయన ఆకలి కొనగా అని చెప్పబడింది. అంటే దాహం కొనగా అని అందులో రాయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఆయన ఆకలి కొనగా అని రాయబడింది. అంటే 40 రోజులు ప్రభు కూడా మరి ఉపవాసం ఉండిన పిమ్మట మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అని వ్రాయబడింది. కనుక ప్రభు మరి 40 రోజులు ఏది భోజనం చేయకుండా, ఆహారం ఏమి తీసుకోకుండా ఉపవాసం ఉన్నారన్నమాట. ఆ 40 రోజులు ప్రభు ఉపవాసం ఉండటం వలన ప్రభు సాతాన్ని వాక్యంతో వచ్చినప్పుడు వాక్యంతో జయించారు. సాతాన్ని జయించాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. కనుక మొదటిగా మోషే ఉపవాసం ఉన్నాడు. 40 పగలు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు భోజనం చేయలేదు. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఆయన ఉపవాస ప్రార్థన 40 రోజులు చేశాడు, భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదంట. ఇంతటి ఉపవాసం చేసినప్పుడు ఆయన ముఖంలో నుంచి వెలుగు ప్రకాశించటం మొదలుపెట్టింది. ఆయన ముఖంలో వెలుగు రావడం మొదలుపెట్టింది. ప్రియ దేవుని పిల్లలారా, మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములుగా 2 పలకలు 29వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయము 29వ వచనం. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములుగా 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవునితో సహవాసం అంటే, ఉపవాస ప్రార్థన అంటే మనలో వెలుగు రావాలి, దేవుని వెలుగు రావాలి, మనలో దేవుని వెలుగు ప్రత్యక్షం అవ్వాలి. మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. హల్లెలూయా. అంటే మనుషులు కూడా స్వయం ప్రకాశులైపోతున్నారు సూర్యునిలాగా.
సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశి, తనంతట తానుగా వెలగగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు సూర్యుడు. అయితే మనుషులు కూడా దేవునితో సహవాసం చేస్తే దేవునిలో ఉన్న వెలుగు మనుషుల్లోకి వస్తుందంట. అందుకే ఆ సాదృశ్యం మనకి కనబడుతుంది. ఏంటంటే మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉంటే మోషే ముఖ చర్మం ప్రకాశిస్తూ ఉంది. ఇజ్రాయేలీలు మోషే ముఖాన్నే చూడలేకపోయారంట. సూర్యుని ఎలాగైతే చూడలేకపోతున్నామో దేవుని వెలుగుతో నింపబడినటువంటి మోషే ముఖాన్ని చూడలేక వాళ్ళు అంటున్నారు, మోషే మోషే నీ ముఖాన్ని చూడలేకపోతున్నాం గనుక నీ ముఖం మీద ముసుగు వేసుకోమని చెప్పారు. నీ ముఖం మీద ముసుగు వేసుకో, నీ ముఖాన్ని చూడలేకపోతున్నాం. ఎంత వెలుగు వచ్చిందో మోషే ముఖంలో. 40 దినాలు దేవునితో ఉపవాసం ఉన్నాడు, సహవాసం చేశాడు. ఉపవాసం ఉండి సహవాసం చేసి దేవునితో ఆ దేవుని సముఖంలో ఉన్నప్పుడు ముఖ చర్మం ప్రకాశిస్తూ ఉంది. మనం కూడా ఉపవాసం అనేది ఆచార సంబంధంగాను, అలవాటుగాను, ఆనవాయితీగాను మన పనులు మనం చక్కబెట్టుకుంటా యెషయా గ్రంథం 58వ అధ్యాయములో 58వ అధ్యాయం మొదటి వచనం చదివినట్లయితే, యెషయా గ్రంథం, తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గమును తెలుసుకొని ఇచ్చ కనపరచు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని, ఏంటంటే దేవుడు వాళ్ళకు కనపడాలని వాడు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే 3వ వచనంలో అంటాడు, మేము ఉపవాసం ఉండగా, చూడండి వాళ్ళు ఉపవాసం ఉండి అంటున్నారంట, మేము ఉపవాసం ఉన్నాం, నువ్వు ప్రత్యక్షం అవ్వాలని, నిన్ను చూడాలని మేము ఉపవాసం ఉంటున్నాం. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము మా ప్రాణాలని ఆయాసపరుచుకొనిచుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఎవరి పని వాళ్ళదే. ఉపవాస ప్రార్థనే, ఎవరి పని వాళ్ళదే. పగలంతా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తారు. సాయంకాలం వచ్చేసరికి 1-2 గంటలు 3 గంటలు ఉపవాస ప్రార్థనకు వచ్చేస్తారు. దేవుడు అంటున్నాడు, మీకు ప్రత్యక్షం కావాలి అంటే మీరు మీ ఉపవాస దినం ఏం చేయాలట? వ్యాపారం చేయకూడదు. మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తూ ఉంటారు. మీరు కలహపడుతూ, చూడండి, వివాదాలు వాదించుకుంటూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు, అన్యాయంగా గుద్దులాడుకుంటూ ఉంటారు. అలాగ ఉపవాసం ఉంటే మీ కంఠ ధ్వని పరమన వినబడినట్లుగా ఇప్పుడు మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అంటే దేవునికి అనుకూలమైన ఉపవాసం చేయాలి. మనం ఏదో కొంతమంది ఉపవాసం చేస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా పాపం. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అప్పుడు స్నానం చేసుకుని ఏదో చిన్న ప్రార్థన చేసుకుని ఉపవాసాన్ని ముగిస్తూ ఉంటారు. మరి పగలంతా ఉపవాసం ఉన్నావు కదా, పగలంతా ఏం తినకుండా ఉన్నావు కదా, ఏం తినకుండా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనలో గడపాలనేటటువంటి ఆలోచన లేకపోతే ఉపవాసం యొక్క ప్రయోజనం, సార్థకత ఏంటి? ఉపవాసం యొక్క సార్థకత ఏమిటి? మనం ఉపవాసం ఉన్నామంటే దేవుని సన్నిధిలో ఆ సార్థకత ఉండాలి. ఉపవాస ప్రార్థనలు నిన్ను నేను వెదకెదనయ్యా, నా ఉపవాస ప్రార్థనలు నిన్ను నేను వెదకెదనయ్యా, ఉపవాస ప్రార్థనలు నిన్ను నేను వెదకెదనయ్యా, నా ఉపవాస ప్రార్థనలు నిన్ను నేను వెదకెదనయ్యా, నా పాప క్రియలన్నీయు నే విడచిపెట్టెదనయ్యా, నా దోషముల మన్నించి నీయు
విడచిపెట్టెదనయ్యా ఆ దోషములు మన్నించి. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదకెదనయ్యా. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదకెదనయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెట్వర్క్ నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదకెదనయ్యా. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదకెదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడచిపెట్టెదనయ్యా. నా దోషములు మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నాము పోవాలయ్యా, నాకు దీనత్వం ఇవ్వయ్యా. యేసయ్యా, నా స్వయము చావాలయ్యా, నీవు నాలో బ్రతకాలయ్యా. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదకెదనయ్యా. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రము అందించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా ఎడల నీ చిత్తము తెలియచేయుమా. నా ఎడల నీ చిత్తము తెలియచేయుమా. ఉపవాస ప్రార్థనలో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నిన్ను నేను వెదకెదనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే
చెడు మార్గాలు విడిచిపెట్టాలి, దుర్మార్గతలను విడిచిపెట్టాలి, బలాత్కారాలు విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవునికి ఆయాస్కరమైన జీవితాన్ని విడిచిపెట్టి విడుదల పొంది ఆ పాపముల వచ్చే శిక్ష నుండి తప్పించుకోవడానికే మన ఉపవాస ప్రార్థన, దేవుని కనికరాన్ని పొందడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరాన్ని పొందడానికి, ఆయన దయను, ఆయన జాలిని మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందినట్లుగా ఏం చేయాలంట? మనం సిలువనే ఆయన కృపాసనం దగ్గరికి రావాల్సిన వారం ఉన్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో సిలువనే కృపాసనం దగ్గరికి చేరదాం. మనం కనికరింపబడడానికి దేవుని దగ్గరికి వస్తున్నాం. సమయోచితమైన సహాయం అంటే కేవలం ఈ లోకంలో సహాయం కొరకు, మన పాపములు క్షమించబడుట కొరకు అని ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నాం. ఎలా రావాలి? సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు అని ఆ సుంకరి ప్రార్థన చేసినట్లుగా యేసు ప్రభు చెప్పారనమాట. ఆ ఉపమానంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు. ఆ ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళిన వారు, ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడట. లూకాసు సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను దొంగల్లా కానీ, అన్యాయస్తుల్లా కానీ, వ్యభిచారని, ఇతర మనుషులైన నీ సుంకరిలాగా ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడు. ఎన్నిసార్లు అంట? 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు. నా సంపాదన అంతట్లో 10 వంతు చెల్లించునని తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడంట. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. కనుక ప్రార్థన చేయటానికి మందిరానికి రావాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చెప్పింది. యోవేలు గ్రంథం 12వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా, ఇప్పుడు దాకా మనం ఉపవాసం ఉండమే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. అది ఉపవాస ప్రార్థన యొక్క సార్థకత. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలి? కన్నీరు విడుచుచు, దుఃఖించుచు మనపూర్వకముగా నా దగ్గర రండి. 1వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు. యోవేలు గ్రంథం 14వ వచనం. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి, వ్రత దినంగా ఏర్పాటు చేసుకోండి, యెహోవాను బతిమాలుకోండి. దేనికి ఉపవాస ప్రార్థన? ఆయన కనికరము కొరకు బ్రతిమలాడుకోండి దేవుణ్ణి. ఆయన కనికరము కొరకు దేవుణ్ణి వేడుకోవడానికి ఉపవాస ప్రార్థన, ఆయన బ్రతిమలాడుకోవడానికి ఉపవాస ప్రార్థన. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన దగ్గర కనికరము దొరుకుతుంది. మన పాపములు క్షమించబడడానికి మనం చేయవలసింది ఏమిటంటే, యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రనుగా. ఒక ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయనకి స్టీల్ ప్లేట్లు కనబడుతున్నాయి అంట. అంటే మనసుకి గుర్తొస్తున్నాయి, మనసుకి స్టీల్ ప్లేట్లు గుర్తొస్తున్నాయి. ఏంటి మనసంతా ఈ స్టీల్ ప్లేట్ల మీద వచ్చేసింది, ఏంటో మనసులోకి స్టీల్ ప్లేట్లు వస్తున్నాయి ఏంటి అని ప్రార్థన ముగించేసి, ఆ రోజుకి ప్రార్థన ముగించేశాడు. మళ్ళీ మరుసటి రోజు మోకరిస్తే మళ్ళీ మనసులోకి స్టీల్ ప్లేట్లు వస్తున్నాయి. ఇదేంటి నా మనసులోకి స్టీల్ ప్లేట్లు వస్తున్నాయి అని చెప్పి మోకరించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏంటి అసలు ఈ మనసులోకి వచ్చే స్టీల్ ప్లేట్ల సంగతి ఏంటి? మారుమనసు పొందిన క్రొత్తలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ స్టీల్ ప్లేట్లే గుర్తొస్తున్నాయి. సరే, అప్పుడు ఆలోచిస్తే గుర్తొచ్చింది ఏంటంటే, ఆ కుర్రవాడు హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు హాస్టల్ వార్డెన్ ఆయనకి
ఆ హాస్టల్ బాధ్యత అప్పచెప్పి, అనగా ఏ రోజుకారు రోజు వంట మనిషికి ఎన్ని బియ్యం ఇవ్వాలి, ఎంత కందిపప్పు ఇవ్వాలి, ఆ సరుకులు ఏమి ఇవ్వాలి, అవన్నీ కూడా ఆ బీరువాలో తాళం వేసి ఆ తాళాలు కుర్రోడికి ఇచ్చేవాడు అనమాట. అలాగే హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లేట్లు హాస్టల్ సప్లై చేస్తుంది. అంచేత అందరికీ ఒక ప్లేట్లు ఉంటాయి. ఎవరి ప్లేట్లు వాళ్ళు భోజనం చేసిన తర్వాత కడిగేసి తీసుకొచ్చి ఆడ పెడతా ఉంటారు. అవి కూడా ఈ కుర్రవాడి దీంట్లోనే పర్యవేక్షణలో ఉంటాయి. అయితే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరికి కనబడకుండా వెనకతల షర్ట్లో వెనకతల ప్లేట్లు పెట్టుకుని ఇన్షర్ట్ చేసుకుని చక్కగా లోపల ప్లేట్లు పెట్టుకుని ఇంటికి వచ్చి జాగ్రత్తగా ఇంటికి జారేసేవాడట ఆ ప్లేట్లు. ఆ ప్లేట్లు మోకరిచ్చినప్పుడల్లా మనసులోకి అయ్యే గుర్తు వస్తున్నాయి. ఇంకా అప్పుడు కొన్ని ప్లేట్లు దొంతర కొనుక్కొని తీసుకుని వెళ్ళాడంట. అప్పటికే హాస్టల్ నుంచి బయటకు వచ్చేసి ఆయన ఎంఏ పాస్ అయ్యాడు. ఎంఏ పాస్ అయిన తర్వాత మరి అప్పుడు రక్షించబడ్డాక మళ్ళా ప్లేట్లు కొని తీసుకుని హాస్టల్ వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళాడు. వార్డెన్ గారు నమస్కారం అండి, ఏరా నాన్న ఎటు వచ్చావేంటి అన్నాడు. వార్డెన్ గారు, మీ దృష్టిలో నేను చాలా మంచోని కదా, అందుకే నాకు ఆ బీరువా తాళాలు కూడా ఇచ్చేవాళ్ళు, అన్నీ నేనే చూసుకునేవాడు కదా. కానీ మీకు తెలియని సంగతి ఏమిటంటే నేను ఒక దొంగనండి. హాస్టల్లో ఉన్న ప్లేట్లన్నీ కూడా జాగ్రత్తగా మోసుకెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను, మోకరించి ప్రార్థన చేస్తుంటే నాకు ఆ ప్లేట్లే గుర్తొస్తూ ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఒప్పుకొని సరి చేసుకోవడానికి వచ్చాను అని ఆ ప్లేట్లన్నీ కూడా వార్డెన్ గారికి అప్పగించి ఒప్పుకొని క్షమాపణ అడిగి వచ్చాడు. ఆ తర్వాత మోకరించి ప్రార్థన చేస్తుంటే మళ్ళీ మనసులోకి ఆ ప్లేట్లు రాలేదు. కారణం ఏంటంటే, ఏ లోపమైతే తనకి కనపరచబడుతుందో దాన్ని సరి చేసుకున్నాడు. ఉపవాస ప్రార్థనలో మన లోపాలు కనపడవా? సరి చేసుకోవాల్సిన బాధ్యత లేదా? వాటిని క్రమపరుచుకోవాల్సిన బాధ్యత లేదా? ఎవరినైనా దూషిస్తే, ఎవరినైనా బాధ పెడితే, ఎవరినైనా శపిస్తే, ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే, ఎవరికైనా నష్టాన్ని కలిగిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి సరి చేసుకోవాల్సిన అవసరం లేదా? అలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మన యొక్క అతిక్రమాలు క్షమించబడతాయి, మన దోషాలు క్షమించబడతాయి, మన పాపాలు క్షమించబడతాయి. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. జక్కయ్య, నేను మీ ఇంటికి రావాలనుకున్నాను. వెంటనే జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ఎన్ని రెట్లు ఇస్తాను? 4 రెట్లు ఇస్తాను. చెప్పరే, ఎన్ని రెట్లు? ఎక్కడ ఇవ్వాల్సి వస్తా అన్నాడు, నోట్లోంచి మాట కూడా రావట్లేదు. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా ఏమైనా తీసుకుంటే వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను. ఇప్పుడు అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే నువ్వు ఎన్ని రెట్లు ఇవ్వాలి? 4 రెట్లు ఇచ్చారు. ఆ తర్వాత నన్ను ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. యేసు ప్రభు అన్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి లూకా శుభవార్త 19వ అధ్యాయము 9వ వచనం, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి యేసు ప్రభు నీ ఇంటికి వస్తే నీ పాపములన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకే యేసయ్యని మీ ఇంటికి తీసుకెళ్ళరు, మందిరం దాకే. లోపాలు బయటకు వచ్చేస్తాయి, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. అందుకని యేసు ప్రభు, నేనే వస్తా మందిరానికి, నువ్వు చర్చిలోనే ఉండు, మా ఇంటికి మాత్రం రాకు. వచ్చావంటే మా ఆస్తి అంతా ఎగిరిపోద్ది. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 రెట్లు ఇచ్చారు. ఎందుకు వచ్చిన గొడవ? చాలామంది యేసు ప్రభుని వాళ్ళ ఇంటి వరకు తీసుకుని వెళ్ళరు. ప్రియ దేవుని పిల్లలారా, మన అంతరంగంలో మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్న ప్రతి విషయాన్ని సరి చేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ పొంది, శక్యమైతే మనుషులతో కూడా సరి చేసుకుని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనలో పరివర్తన రావాలి. ఏం రావాలి? గట్టిగా చెప్పండి. ఎక్కడొచ్చేద్దాం అన్నట్టుగా పరివర్తన, పశ్చాత్తాపం రావాలి, పరివర్తన రావాలి. తండ్రి దగ్గర నుంచి ఆస్తంతా తీసుకుని వెళ్ళిపోయాడు కొడుకు, చిన్న కొడుకు. ఆస్తంతా తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు, ఆస్తంతా పాడు చేసుకున్నాడు. చివరికి వాడు అనుకున్నాడు కదా, తండ్రి దగ్గరికి చాలా ఘనంగా వెళతాననుకున్న వాడికి పందులు తినే పొట్టు తినాల్సిన పరిస్థితి వచ్చింది. వాడు పందులు కాసేవాడిగా ఉద్యోగంలో చేరాడు. ఏం ఉద్యోగం? చెప్పాలి. ఏం ఉద్యోగం? పందులు కాసే ఉద్యోగం ఇచ్చారు.
చివరికి ఆ పందులు కాసేటప్పుడు వాడికి తినటానికి లేక ఆ పందులు తినే పొట్టు తిందాం అనుకున్నాడు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? లూకా శుభవార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, చూడండి, వాడికి బుద్ధి వచ్చింది కనుక వాడు పశ్చాత్తాపం గురించాడు. వాళ్ళకు పశ్చాత్తాపం వచ్చింది. బుద్ధి వస్తే పశ్చాత్తాపం వస్తుంది. చేసిన తప్పును గ్రహించి పశ్చాత్తాపడుతున్నాడు చేసిన తప్పుకి. అయ్యో, నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేసి. అందుకే అనుకున్నాడు, తండ్రి ఎదురుపడగానే అంటున్నాడు, తండ్రి, పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను. పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను. అందుకే మనం మన పాపములను ఒప్పుకొని నీ ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనములో చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాట ఏమిటంటే, మన పాపములు క్షమించబడడానికి ఒకటి, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. చాలామంది అనుకుంటారు మేమందరం మిస్టర్ పర్ఫెక్ట్లమని. అంటే మాలో ఏ తప్పు లేదు. ఒకళ్ళ పాస్టర్ గారు కానీ చెప్పాడా, చచ్చాడన్నమాట. ఎందుకంటే లోపాలు చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎవరితో మాట్లాడినా వాళ్ళని మెచ్చుకోడు, కానీ వాళ్ళలో ఉన్న లోపం గురించే మాట్లాడతాడు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, యేసు ప్రభు దగ్గర పాదాల మీద పడిపోయాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నాడు. నాన్న ఆజ్ఞలు ఉన్నాయి కదరా, ఆజ్ఞలు అనుసరించి. అబ్బో, చిన్నప్పటి నుంచి ఇవన్నీ అనుసరిస్తా ఉన్నా. యేసు అతన్ని ప్రేమించి అతనికి కొదువుగా ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మే బీదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఎంతమంది చేయగలుగుతారు ఇలాగా? వాడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. నిత్య జీవం కూడా అక్కర్లేదంట, ఆస్తి మాత్రం కావాలి. నేను అంటున్నాను, ఒకవేళ ఈ రోజున దేవుడు నీ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే ఎంతమంది వస్తారంటారు? అందుకే మీతో ఎవరితో మాట్లాడు ప్రభు. ఆయనకు ముందే తెలుసు ఎవరు మాట వింటారో ఎవరు మాట వినరో. మాట వినే వాళ్ళతోటే దేవుడు మాట్లాడతాడు అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరితో పడితే వాళ్ళు మాట్లాడాడు వేస్ట్ కదా. మాట్లాడి ప్రయోజనం లేనప్పుడు, నిష్ప్రయోజనమైనప్పుడు వాడితో మాట్లాడే అవసరం లేదు. ఏలీ కుమారుడు దేవుని యొక్క మాట వినే పరిస్థితుల్లో లేరు. కానీ అన్నా కుమారుడైన సమూయేలు బాలుడై ఉంటుండగా దేవుని మాట వినేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఏలీ కుమారుడితో మాట్లాడడం మానేసిన దేవుడు అన్నా కుమారుడైన బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, అసలు నీకు ఆరోగ్యం ఇచ్చిందే దేవుడు కదా, అసలు నీకు ఐశ్వర్యం ఇచ్చిందే దేవుడు కదా, అసలు నీకు సంపద ఇచ్చిందే దేవుడు కదా. నా కష్టార్జితం అనుకుంటున్నావా? నా కష్టార్జితం అనుకున్న ఒక ఆయన మంచి బిల్డింగ్ కట్టుకున్నాడంట. కట్టుకున్న తర్వాత సాధారణంగా ఏం చేస్తారు, అందరూ వచ్చి, అబ్బా మీ బిల్డింగ్ చాలా బాగుందండి, చాలా బాగుందండి అంటే ఓ పొంగిపోతా ఉన్నాడు. అదే కదా, ఎవడైనా వచ్చి ఏంటయా ఎలా కట్టుకున్నావు, ఆ మూలనది ఉండకూడదు ఈ మూలనది ఉండకూడదు అనేసరికి ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టుకున్నా ఎక్కడో పీకుతూ ఉంటుంది. అదేంటండి బాబు, ఆయన వచ్చాడు ఇలా కట్టారేంటి అంటున్నాడు, అలా కట్టారేంటి అంటున్నాడు. నువ్వు మంచిగానే కట్టుకున్నావు, కానీ వాడు ఎవడో వస్తాడు కెట్టినోడు వచ్చి ఏంటి ఇలా కట్టావు అలా కట్టావు అంటాడు. అనేసరికి మనసులో ఎక్కడో పీకుతూ ఉంటుంది. అదేంటి ఎలా కట్టారు? సరే, ఆ రోజు గృహప్రవేశం రోజు ఆ స్నేహితుడు రాలేదు. ఒక 4 రోజులు పోయిన తర్వాత వచ్చాడు చూద్దామని. ఆ స్నేహితుడికి ఇల్లంతా చూపించాడు. ఇల్లంతా చూపించి మళ్ళీ మేడ మీదకి తీసుకెళ్ళాడు. మేడ మీద తీసుకెళ్ళి మేడంతా చూపిస్తూ ఉన్నాడు. ఆ మేడ మీద వాడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంటి యజమాని ఏం చేశాడంటే ఆ పిట్టగోడకు ఆనుకుని మాట్లాడుతున్నాడు. ఉన్నట్టుండి పిట్టగోడ కూలిపోయింది. ఆ బయట డాబా మీద నుంచి కింద పడ్డాడు, చచ్చిపోయాడు.
ఎవరిచ్చారు ఆస్తి? ఎవరిచ్చారు నీకు ఆ భవనం? దేవుడు కాదా? ఆ దేవుని కోసం మనం విడిచిపెట్టలేమా? అవసరమైతే దేవుడు ఏది విడిచిపెట్టమన్నా విడిచిపెట్టడానికి సిద్ధమైన మనస్సున్న వాడితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నిరంతరం మాట్లాడుతూ ఉంటాడు. నాతో ప్రభు మాట్లాడారు, ఉద్యోగం మానేను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. మానేశాను. ప్రభు అన్నారు కారమే అన్నారు. ప్రభు యొక్క మందిర నిర్మాణం కొరకు కారం వేసి, ప్రభు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధం. మరి నువ్వు సిద్ధమా? అలా ఉంటే ప్రభు మాట్లాడతారు. అలా ఉంటే ప్రభు మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఒకటి, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, సరిచేసుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. రెండవది, యేసు ప్రభు ద్వారా పాపములు క్షమించబడ్డానికి లూకా శుభవార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. మన పాపములు క్షమించబడ్డానికి యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. రెండవ సూత్రం అన్నమాట. మొదటి సూత్రం ఒప్పుకోవాలి. రెండవ సూత్రం ఏంటంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. విస్తారంగా ప్రేమించటం అంటే మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను, అంటే ఇప్పుడు తండ్రినైనా తల్లినైనా యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించేవాడు యేసయ్యకి పాత్రుడు గాడు. కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. మరి యేసు ప్రభువుని ప్రేమించటం అంటే తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లి కానీ భార్యని కానీ పిల్లలు కానీ ఆస్తులు కానీ వీటన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభు యోహాను సువార్తలో పేతురుతో అడుగుతూ ఉన్నారు. పేతురుని, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకరోజు నేను హాగర్లో మీటింగ్కి వెళుతున్నాను. మీటింగ్కి వెళుతుంటే అక్కడ స్తుబట్టపురం సుధాకర్ గారు సభలకు వస్తానని చెప్పి అనివార్య కారణాల వలన ఆయన రాలేకపోతున్నానని వాళ్ళకి సమాచారం ఇచ్చినప్పుడు ఆ మీటింగ్ పెట్టుకున్నవాడు నా దగ్గరికి వచ్చాను. అప్పటికి నేను బ్యాంకులో పనిచేస్తున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు అన్నా, నేను పగలు రాలేను కానీ రాత్రులు వస్తాను అన్నాను. సరేనండి, మీరు రాత్రులు వస్తే పగలు మేము నడిపించుకుంటాం అన్నారు. ఆ రాత్రి సమయంలో మొదటి రోజు కూటానికి నేను వెళ్ళి వచ్చాను. రెండో రోజు కూటానికి పాస్టమ్ గారు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని స్కూటర్ మీద, అప్పుడు ఎల్ఎంఎల్ వెస్పా ఉండేది, వెస్పా మీద బయలుదేరి వెళ్తునేసరికి బాబు ఏమో నా 2 కాళ్ళ మధ్య తొట్లో కూర్చున్నాడు. పాప ఏమో పాస్టమ్ గారి దగ్గర నాకు మధ్యలో కూర్చుంది. ఆ చీకట్లో వెళుతూ ఉన్నాం. ఆ సందపర్రు ఆ ప్రాంతం అంతా బాగా చీకటిగా ఉంది. బాబు విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. సరే, ఆ చీకట్లోనే స్కూటర్ ఆపాను. బాబునేమో పాస్టమ్ గారికి ఇచ్చాను. పాపనేమో మళ్ళీ నా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నాను. తీరా మీటింగ్ దగ్గరికి వెళ్ళాం. ఇంకా ఏడుస్తానే ఉన్నాడు, ఏడు పాపల. ఇప్పుడు చాలా చిన్నవాడు. ఏంటా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కరెంట్ లేదు. అక్కడ మీటింగ్ దగ్గరలో నాకు ఇంటి ముందు మంచం వేస్తుంటే ఆ మంచం మీద వాడిని పడుకోబెట్టి ఆ లైట్ తెమ్మని చెప్తే వాడు చిన్న క్యాండిల్ ఏదో తీసుకొచ్చారు. ఆ క్యాండిల్ వెలుతురులో చూస్తున్నాను. ఏంటి ఏమైంది, ఈ షర్ట్ అంతా రక్తం వాడికి. ఏంటి షర్ట్ అంతా రక్తం ఉందని చెప్పి చూస్తే ఆ నా మోటార్ సైకిల్ హుక్కు రిబ్స్లో పక్కటెంకులు గుచ్చుకుపోయి ఆ గాయమైపోయి రక్తం కారుతుంది అనమాట. అందుకు ఏడుస్తుంది. ఇప్పుడు ఆ రాత్రి మీద నేను మీటింగ్కి వెళ్ళాను. వాడిని తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా, నేను మీటింగ్లో వాక్యం చెప్పాలా? అప్పుడు అక్కడున్న వాళ్ళని అడిగాను, మాకు కొంచెం కాఫీ పౌడర్ ఏమైనా ఉందా అన్నాను. గబగబా కాఫీ పౌడర్ తీసుకొచ్చారు.
ఆ కాఫీ పౌడర్ ఆ గాయం మీద పెట్టి పాస్టర్ గారిని రక్తం కారకుండా ఆ గాయం మీద కాఫీ పొడి వేసి ఒత్తి పట్టుకున్నాను. ఆమె అలాగా గాయం మీద కాఫీ పౌడర్ వేసి అలా పట్టుకుంది. నేను వెంటనే స్టేజ్ మీదకి, అప్పటికే లేట్ అయిపోయింది, స్టేజ్ మీదకి పరిగెట్టుకుంటూ వెళ్ళి రాత్రి ఆ కూడికలో వాక్యం పంచుకుని వాక్యం అందించి అప్పుడు మళ్ళా తిరిగి ఇంటికి రావడం జరిగింది. ఆ రాత్రి 12-1 గంట అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తాను, అప్పటికే హాస్పిటల్స్ ఏముండవు. దేవుని నామములో ప్రార్థన చేశాను, ప్రభువా నీవే ముట్టు, నీవే స్వస్థపరచు. దేవుని యొక్క అత్యంతమైన మహాకృప ఆ గాయాన్ని దేవుడు మానిపేశాడు. ఆ గాయం తగ్గిపోయింది, మెల్లగా మానిపోయింది. అక్కడ ఒక పరీక్ష, నీ బిడ్డల్ని ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా? కాబట్టి ఎంతమంది మీలో ఈ రీతిగా మీ బిడ్డల కంటే, తండ్రి కంటే, తల్లి కంటే, బిడ్డల కంటే, ఆస్తుల కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. విస్తారముగా ప్రేమిస్తే విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. క్షమించబడిన తర్వాత పరిశుద్ధులుగా తీర్చబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం. ఒకసారి మీటింగ్ పెట్టాను, ఓ పాస్టర్ గారిని మీటింగ్ పిలిచిన తర్వాత ఆయన వచ్చారు, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. నేను పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేసి పాటలు పాడుతున్నాం. అప్పటికి వాళ్ళు 7 గంటలకే వచ్చారు. మరి మనకు అలవాటు కదా 7 అంటే 8కో 9కో రావడం. అలాగే జనం నెమ్మదిగా వస్తున్నారు. ఈలోగా మరి ఏమైందో నాకు తెలియదు. పాస్టర్ గారు అన్నారు, మేము వెళ్ళిపోతున్నామండి అన్నారు. అదేంటండి, వాక్యం చెప్పడానికి పిలిచాను కదా, వాక్యం చెప్పకుండానే వెళ్ళిపోతానంటారేంటి? లేదండి మా పాస్టర్ గారికి బాగాలేదంట, వెళ్ళిపో. అదేంటండి, బాగానే వచ్చారు కదా, ఒక్క పావుగంట వాక్యం చెప్పి వెళ్ళిపోదురు కానీ వెంటనే మీకు ఇచ్చేస్తాను, మీరు వాక్యం లేదండి ఇంక అసలు ఒక్క క్షణం ఆగం ఇక్కడ అని వాక్యం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఏమైందో నాకు తెలియదు, ఏ బలహీనతో తెలియదు, ఏ అనారోగ్యమో తెలియదు, ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. నాకు అనుకున్నాను, ఏంటి దేవుని పని ముందు పెట్టుకుని ఏదో అనారోగ్యం బలహీనతని, పోనీ పాస్టర్ గారికి ఏదైనా అనారోగ్యంగా ఉంటే మా పాస్టర్ గారితో చెప్పచ్చు, లేదు ఏదైనా హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ కన్నా రిఫర్ చేస్తాం, తీసుకెళ్తాం. అది ఏమనలేదు, మేము వెళ్ళిపోతామంటే ఒకటే మాట, మేము వెళ్ళిపోతాం. 1 గంట సేపు ఉన్నారు. మరంటే రాగానే వాక్యం ఇవ్వలేదని కోపం వచ్చిందో తెలియదు, మరి ఏంటో తెలియదు. నేనేంటంటే నలుగురు వచ్చిన తర్వాత అయితే నలుగురికి వాక్యం ఉపయోగపడదు కదా అని ఓ పావుగంట పాటలు పాడాక ఇస్తామన్నా. మరి ఎందుకు కోపం వచ్చిందో లేక అనారోగ్యమో తెలియదు, వాక్యం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని పిల్లలు, అందుకే అన్నారు ప్రభు, ఎవడైనా సరే నన్ను ప్రేమించినట్లయితే తన తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, బిడ్డలనైనను, అన్నదమ్ములైనను, అక్కజెల్లెండ్రైనను, భూములైనను, వీటన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా నువ్వు యేసయ్యని? ఒకసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. కనుక విస్తారంగా ప్రేమిస్తే విస్తారమైన పాపములు ఏమవుతాయట, క్షమించబడతాయి. ఒకటి, ఒప్పుకుంటే క్షమించబడతాయి. రెండవది, యేసు ప్రభుని ప్రేమిస్తే మన పాపములు క్షమించబడతాయి. ఎందుకంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని. అయితే 2వ అధ్యాయం మార్కు సువార్త 2:5లో చూద్దాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డానికి ఇంకోటి ఏం కావాలి మనకి? విశ్వాసం. ఒకటేం చెప్పాను, ఒప్పుకోవాలి. రెండోది, విస్తారముగా ప్రభుని ప్రేమించాలి. మూడోది, విశ్వాసం. కుమారుడా నీ విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. మన పాపములు క్షమించబడ్డానికి క్షమించగలిగినటువంటి దేవుని దగ్గరికి రావాలి. ఆ విశ్వాసం, నమ్మకం ఉండాలి. కనుక ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మరి ఉపవాస ప్రార్థనలో ఎంతవరకు ప్రభు పోలిక మనం తెచ్చుకుంటున్నాం? ప్రభు యొక్క వెలుగు మనలోకి వస్తుంది, ప్రభుతో మనం సహవాసం చేస్తున్నాం. ఉపవాసం ప్రభుతో సహవాసం, దేవునితో సహవాసం. ఈ దేవునితో సహవాసం చేయాలనేటటువంటి ఆరాటం ఉండాలి, ఆతృత ఉండాలి. అప్పుడే మనం ప్రభుతో సహవాసం చేయగలుగుతాం.
ఒక అవకాశంగా ఇది భావించాలి తప్ప ఆచారంగా కాదు, అలవాటుగా కాదు, ఆనవాయితీగా కాదు, లేక మనుషులు కల్పించిన పద్ధతులు కాదు. దేవునితో గడపడానికి దేవుడిచ్చిన అవకాశం. కొన్ని దినాలు మనం దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకోవడానికి, సరిచేసుకోవడానికి, క్షమాపణ పొందడానికి భక్తుడైన దావీదు అంటాడు కదా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములు. కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ చరణం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటే నీ యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటే నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుడు మన పాప దోషాలని పరిహరించేటటువంటి దేవుడు, పాపాలను తీసేసి. క్రైస్తవులు, నిజ క్రైస్తవులు పరిశుద్ధులు. నిజ క్రైస్తవులు పరిశుద్ధులు, ఎందుకంటే వాళ్ళలో పాపం లేదు, క్షమించబడింది. పాపములు తీసివేయడానికే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యేసుప్రభు ఎందుకు వచ్చారంట? పాపములను తీసివేయటానికే ఆయన ప్రత్యక్షమాయనని మీకు యేసుప్రభు పాపాలు తీసేయడానికి వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును, అంటే అందరి పాపాలకి క్షమాపణ, అందరి పాపములను తీసివేయగలిగిన శక్తి ఆయనకుంది. హల్లెలూయా. లేఖన ప్రకారంగా ఆయన శ్రమ పొందారు గనుక, లేఖన ప్రకారంగానే ఆయన ప్రాణాన్ని పెట్టారు గనుక, లేఖనాల ప్రకారంగా ఆయన మన కొరకై రక్తాన్ని చిందించారు గనుక ఆయనకి పాపములు క్షమించే అధికారం ఉంది, పాపం నుంచి విడిపించే అధికారం ఉంది, పాపము నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే శక్తి ఆయనకు ఉంది. అందుకే నిజ క్రైస్తవులు పరిశుద్ధులు, వాళ్ళలో పాపం అనేది ఉండదు. కనుక మనం కూడా అది 40 రోజులు మాత్రమే కాదు, జీవితకాలం అంతా. ఇప్పటికి నేను 40 సంవత్సరాలైంది ప్రభువుని అంగీకరించి. ఇంచుమించుగా ఈ 40 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నా విశ్వాసాన్ని కాపాడుతూ మరి శ్రమలు ఈ 40 సంవత్సరాలు అనుభవిస్తూనే ఉన్నా. ఒక్క శ్రమకాల ధ్యాన కూడికల సమయంలో కాదు, రక్షించబడిన నాట నుండి కూడా ఈనాటి వరకు కూడా అనేక రకాల, అనేక విధములుగా శ్రమపరచబడినప్పటికీ, శ్రమలు ఎదురవుతున్నప్పటికీ ఇది కేవలం ప్రార్థన చేసుకోవడానికి అవకాశమే. కానీ శ్రమ ఎదురైనప్పుడల్లా, శ్రమలు వచ్చినప్పుడల్లా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటా. ఆ శ్రమ వచ్చినప్పుడనే కాదు, నా జీవితంలో ప్రార్థన అనేది దేవుడు నాకు ఇచ్చిన ఆ గొప్ప అవకాశం. అది ప్రభుతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని. కనుక అట్టి కృపను కలిగి ఈ ఉపవాస కూడికల్లో ఒకటి, పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవాలా, కప్పుకోవాలా? ఏం చేయాలి? చూసారా, ఒప్పుకునే రకం కాదు, అందుకని కప్పుకోవాలంటున్నట్టున్నారు. నాకు వినపట్లేదు సరిగా. ఏంటి నేను ఒప్పుకోవాలంట, వాడు కప్పుకోవాలంట. ఎక్కడ దొరికారా బాబు? ఎవరు ఒప్పుకోవాలి? ఎవరికి వాళ్ళుగా ఏం చేయాలి? పాపములు ఒప్పుకుంటే క్షమాపణ. రెండోది, యేసు ప్రభుని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే పాప క్షమాపణ, పాపాలు క్షమించేటటువంటి గొప్ప కృప. మూడవదిగా విశ్వాసం. విశ్వాసం అంటే ఆ విశ్వాసమును బట్టి ప్రభు పాపాలను క్షమిస్తారు. కనుక మన పాపములకు క్షమాపణ కావాలంటే ఈ 3 చేయాలి. ఒకటేం చేయాలి? కప్పుకోవాలా, ఒప్పుకోవాలి. రెండవది, ప్రేమించాలి ప్రభుని, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. మూడోది, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు పాపాలు క్షమిస్తారు అనే విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నప్పుడు పాపములు క్షమించబడతాయి, పరిశుద్ధులుగా తీర్చబడతాం, ప్రభుతో సహవాసం కలిగి ఉంటాం, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగించుకుంటాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన.
సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన అతి పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమ కొరకై స్తోత్రాలు నాయనా. ఈ సమయములో మీరిచ్చిన వాక్యం కొరకై వందనాలు. ఆచార సంబంధమైనటువంటి ఉపవాసాలు కాదు కానీ ఆత్మతో కూడిన ఉపవాస ప్రార్థన చేయగలిగినట్లుగాను, ఎలాగనగా మనం ప్రార్థించినప్పుడల్లా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యముగా అని ములుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడని చెప్పిన వాక్య ప్రకారముగా నాయన తండ్రి, విజ్ఞాపనము చేసే ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నా. విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించమని, వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి హృదయములో మీ మాటలు నిలిచుండగట కృప చూపమని యేసునామమున వేడుకను ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.